ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్ కి అస్సలు సంబంధం లేదు. మెజారిటీ స్టార్ హీరోలు వారి రెమ్యూనరేషన్ వారు తీసుకోవడమే కానీ నిర్మాతల కష్ట నష్టాల గురించి పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా టాలీవుడ్ స్టార్స్ అలాగే ఉంటారా? వారికి నిర్మాతల బాధలు పట్టవా? గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యూనరేషన్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కొన్ని సినిమాలకు హీరోలు పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ పై మైత్రి మూవీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. మైత్రి మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్ తెలుగు హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఆంధ్ర కింగ్ తాలూకాలో నటించినందుకు గాను రామ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవుగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు. రెమ్యూనరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి అనే టైపు. మీకు మిగిలితేనే ఇవ్వండి, లేకపోతే లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. పుష్ప రిలీజ్ అయిన ఏడాది వరకు అల్లు అర్జున్ కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. రంగస్థలం సినిమాకు రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 4 కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా అని అప్పుడు ఒక 20, అప్పుడు ఒక 25 లక్షల చొప్పున 2 ఏళ్లు తీసుకున్నారు. మా వరకు అందరు హీరోలు సహకరించారు అని నిర్మాత రవిశంకర్ అన్నారు. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.